వన్డే ప్రపంచ కప్ వల్ల భారత్కు లాభమే జరిగిందని ఐసీసీ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు 10 నగరాల్లో ఐసీసీ మ్యాచ్లు నిర్వహించింది. దీని ద్వారా $1.39 బిలియన్ $11,637 కోట్లు బిజినెస్ జరిగిందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచ్లు చూసేందుకు వచ్చిన ఇంటర్నేషనల్ టూరిస్టుల వసతి, ఆహారం, రవాణా వంటివి అత్యధిక బిజినెస్ ను అందించాయి. దీంతో పాటు రాష్ట్రాల్లోని స్టేడియాలు అప్గ్రేడ్ అయ్యాయి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ T20 మ్యాచ్లు చూసేందుకు 18 ఏళ్లలోపు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మహిళా క్రికెట్ చూసేందుకు మరింత మంది అభిమానులు తరలిరావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 18 ఏళ్లపైనున్న వాళ్లకు ఒక్కో టికెట్ ధర ₹114 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. యుఏఈ వేదికగా